నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో నెల్లూరులో బీసీ భవన్ నిర్మాణం పూర్తి చేయాలని, బీసీ హాస్టల్స్ నందు మెరుగైన వసతులు కల్పించాలని, వెంకటాచలం నందు నిర్మించిన బీసీ హాస్టల్ను బీసీలకు అప్పగించాలని, కుల జనగణన జరపాలని, జరిపిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, ఈడబ్ల్యూఎస్ను పూర్తిగా రద్దు చేయాలని పలు సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిలకపాటి మాల్యాద్రి, సలీం, తరుణ్ సింగ్, మన్నెం రాము, గోపాల్, మంగర శైలజ, బీసీ సంక్షేమ సంఘ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల క్రానిక్ ప్రాబ్లమ్స్ పైన కలెక్టర్ ఆఫీస్లో నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం రిప్రజెంటేషన్ ఇస్తూ ముందుగా చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి బీసీ భవన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని, అదేవిధంగా బీసీలకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎస్పెషల్లీ క్రిమీ లేయర్ ఎంఆర్ఓలు చాలామంది ఇబ్బంది పెడుతున్నారని, దానిపైన ఎంఆర్ఓలకు క్లియర్ కట్గా ట్రైనింగ్ ఇచ్చి రీసెంట్గా ఇన్కమ్ ఎన్హాన్స్ చేశారు. ఆ విషయం చాలామందికి తెలియదు. క్రిమీ లేయర్ గురించి ఓబీసీలకి సర్టిఫికేట్ పైన కూడా మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన ఈడబ్ల్యూఎస్ 10% దానిపైన రీసెంట్గా ఇచ్చినటువంటి నీట్లో అయితేనేమి ప్లస్ ఎంప్లాయ్మెంట్లో అయితేనేమి వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలని, మళ్ళీ మామూలుగా ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లాస్ట్ ఇయర్ పెట్టారు. దానిలో 50% మేనేజ్మెంట్ కోటా పెట్టారు. దాన్ని లిఫ్ట్ చేయాలని అడిగాము, అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దాని విషయం కూడా తీసుకొచ్చాము. తర్వాత బీసీ హాస్టల్స్లో మేము కొన్ని ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ బీవీ నగర్ ఆ ఏరియాలో చాలామంది పిల్లలు హారిబుల్గా అసలు ప్లేస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిటికి బాత్రూములు తలుపులు లేవు, కొన్ని అయితే వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము రైటింగ్లో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము. సో ఈ పాయింట్లన్నీ మేము మాట్లాడుతూ ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం తరఫున రిప్రజెంటేషన్ ఇస్తూ బీసీ కుల జనగణన జరిగిన తర్వాతే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, దట్ మీన్స్ ఫర్ ఫార్వర్డ్కి 10% ఇచ్చినటువంటి దాన్ని నిలుపుదల చేయాలి. అసలు జనాభా ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టడము అన్యాయం. ఎప్పుడు కూడా మేము ముందుగా బీసీ సంక్షేమ సంఘం అవినీతికి ఎప్పుడు కూడా అగెనిస్ట్గా ఉంటాము. మేము దానిపైన ఎప్పుడు పోరాడుతూనే ఉంటాము. ఎక్కడైనా కూడా అవినీతి జరిగితే మేము ఖండించేది తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.